కానీ పేదరికం బాధ అనిపిస్తలేదా అని? బాధ ఏముంది, పేదరికం బాధ ఎట్టా ఉంటుంది? ఇక ఎప్పుడు మనకు ఉన్నదేనా, ఇక బాధపడితే ఎట్టా కుదురుతుంది? సమాజంలో ప్రజలు అట్ట అనుకుంటే ఎంతమంది, ఎవరో నూటికి కొంతమంది అని శ్రమ మీద ఆధారపడి బతికే వాళ్ళకు బాధ ఎక్కడిది? 10 మందికి మనం సాకిరి చేసి పెట్టేటోళ్ళం, మనం బాధపడితే ఎట్లా ఉంటుంది? పేదరికమే, ఎవడో ఏం కొంచపోయేదే లేదు. ఏమైనా నువ్వు కోట్లు సంపాదించు, 100 ఎకరాలు సంపాదించు, ఒకటే వస్తుంది, రెండే రెండు. ఒకటి మంచన్న వస్తుంది, కన్న కొడుకులు రారు, కట్టుకున్న పెన్నం రాదు, చివరికి ఆయమన్న సొమ్ము కూడా రాదు. ఈ చేతికర్ర ఒకటి సచ్చినాడు పక్కమ్మడి పెడతారు, కానీ అది ఆయమన్న సొమ్ము ఉంటే కూడా ఊడబీక్కుంటారు. అందుకనే మంచన్న వస్తుంది, చెడన్న వస్తుంది. నువ్వు నలుగురికి ఉపయోగపడ్డావంటే పాపం జీవితకాలం మంది కోసం బాధపడ్డారు రా అని అంటారు. అదే మందిని ముంచి దోసుకొని తింటే అని పెళ్ళం ఉండమా బతికినంత కాలం దోసుకొని తిన్నారా అంటారు. ఇంకా రెండే వస్తాయి తప్ప ఏది రాదు. మరి నువ్వు ఇప్పుడు ఈ వయసు 85 ఏళ్ళ వయసు కదనే, ఈ 85 ఏళ్ళ వయసులో సమాజం ఎట్లా ఉంది, భవిష్యత్తు ఎట్లుంటుందని అనిపిస్తుంది మీకు? మాకు ఇప్పుడున్నదైతే సరైన సంస్కృతి లేదండి. అప్పుడున్న నాయకులు ఏ పార్టీలో కూడా, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే కొద్ది గొప్ప నీతి నిజాయితీలు ఉన్నాయి. ఇప్పుడు లేవు. అది కాంగ్రెస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా కొద్ది గొప్ప మనిషిగా గుర్తించారు తప్ప ఇప్పుడు లేవు. 5 వరుసలు లేదు, ఏది లేదు. ఇప్పుడున్న సంస్కృతి చాండాలంగా ఉన్నది. ఇప్పుడున్న కల్చర్ అంతా పిల్లలు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకునే స్థితిలో కూడా లేరు. ఆ పిల్లలు కూడా వాళ్ళకు అంత చెడు ఆలోచనలే ఉన్నాయి తప్ప ఇంకోటి అయితే లేదండి ఇప్పుడైతే. మీరు ఒక మాట చెప్పండి నాకు, ఈ 85 సంవత్సరాల జీవితంలో మీరు తప్పు చేసిండ్రా మంచి చేసిండ్రా? నేనైతే మంచిగా చేసిండు అనుకుంటున్నాను. నా జీవితంలో నేను తప్పు చేయలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీలో ఉన్నా కానీ, నేను ఊళ్ళోనే కానీ ఊరు బయటనే కానీ చంపదెబ్బ ఒకరిని కొట్టలేదు కూడా. ఎంతోమంది తీసుకొచ్చిన ఈ పేదలని కొడితే ఈ పేదలని చంపితే మనకేం వస్తుందని నేను ఇక్కడ జాతి బట్టలు పెట్టి తోలిచ్చేసి అన్నల పేరు పెట్టుకొని ఇల్లు దోస్తుంటే పార్టీ వాళ్ళు శ్రమకు చేస్తుంటే వాళ్ళ పేర్లు పెట్టుకొని వాడు అక్కడ దోసి మా నాయకుని పట్టిస్తే ఒకరిని పట్టుకొచ్చారు. వీడికి పట్టుకొస్తే కూడా ఆయన చంపకపోతే వాళ్ళ అమ్మడు ఆయన పారిపోయిండు హైదరాబాద్కి వెళ్ళి. ఒక కుర్మగొల్లు ఆయన పట్టుకొని వస్తే నెలలు ఉంచుకొని బువ్వ పెట్టి బట్టలు పెట్టి తోలిచ్చిన. అరే అటు తప్పుడు పనులు చేయొద్దురా, వాళ్ళు సస్తారు కాయగడ్డలు తినేం, మీరు కొంపలు దోస్తారా ముండా ఉడుకులా అని మంచిగా కష్టం చేసి బతుకురా అని తోలిచ్చిన. ఇవన్నీ మీ జీవితంలో జరిగినాయి కదా, అంటే ఇప్పుడు మరి ముందు మీ ఆలోచన ఏముంది? ఇక నా ఆలోచన ఏముంది, ఇక సాగుకు దగ్గరైనా ఇక ప్రజలే రక్షించాలి, ప్రజలే తీసి పారేయాలి. ఇక అంతకు తప్ప ఇక మీ దగ్గర ఏం లేదు, చెప్పనీకి ఏం లేదు, ఇంకా ఏం లేదు.